నమస్తే మా ఈరోజు జువ్వలు తిన్నకి చేపలకి వెళ్తామని ఇంట్లో చెప్తే ఇంట్లో నా మొహాన్నుకి ఇంకా రామాగా పోరా అన్నారు. ఇంకా నేను మా అన్నయ్యతో వచ్చాం. చూద్దాం మనకి వాళ్ళు ఎన్ని చేపలు పడతాయో మీకు కూడా చూపిస్తాను, చూడండి. దామా పడదాం ఇలా. ఇప్పుడు మన రాడ్లు మొత్తం సెట్ చేసుకుందాం, తర్వాత చేపలు పడదాం. మీరు కూడా చూపిస్తా, రాండి చూపిస్తా. ఇదిగో ఇవి మన దగ్గర ఉన్న 2 రీళ్ళు ఇవి. వీటి పేర్లు ఏందో నాకు కూడా సరిగ్గా తెలీదు. మెయిన్ రాడ్లు. ఏంది మా రాడ్డు? ఆగు 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 ఆగు, టైం ఉంది. ఇదో ఓకేనా? ఆన్లో ఉందా? ఉంది మా. ఇదైతే దీని పేరేందోలే కానీ నేనైతే దీన్ని దున్నపోతు రాడ్డు అంట. ఎందుకంటే ఇది అంత బరువు ఉండిద్ది. మరి వాడు ఎవడో డిస్టర్బ్ చేస్తున్నాడు మా బోట్ వేసుకొని వచ్చి బర్రని. వాళ్ళందరూ ఉంటారా? కానీ అది పెట్టుకో కర్రీగా అయిపోతావు. అయ్యా రాడ్లు సెట్ చేసిన తర్వాత కలుస్తావా? ఇది ఇంకో రాడ్డు. ఇది జూపిటర్ సుపీరియర్ వెయిట్లెస్ రాడ్. 8 feet. ఓకే పద, నువ్వు వేయరా సార్. మనదైతే పూర్తిగా సెటప్ మొత్తం అయిపోయింది. దో ఈ సాఫ్ట్ లూడలతో ఆడుతున్నాం. చూద్దాం మనకి ఏమైనా పడతాయి లేదో. అల్లాడపడింది. బా ఎగరేసి కొడుతున్నాయి. నేను కూడా వేస్తాము. ఇదిగో తాగురా. ఓపెన్ చేసావా? చెయ్యి. చేపలు అయితే ఉన్నాయి. 2 కొట్టి కూడా కొట్టిపోయినాయి. 2 1 కాదు 2 ఎర్ర గొరకలు. అవి కూడా రెడ్ స్నాపర్లు. తిందిరా అది. బండిలో పెట్టేసరికి ఊగిపోయిందిరా. టీ పిల్లమ్మ అల్లొద్దుగో కొడతా. అల్లొద్దుగో కాడ. ఎవరో గుడ్న అలా ఆడైతే ఈడేస్తావేంద్రా? అంత దూరం పోదురా. అంతే నా దాని రేంజ్. మిషన్ ఆపేస్తా. చూడు యాక్ట్ వస్తుంది. సచిన్ శవం వచ్చింది. కానీ దగ్గరికి వెళ్ళి లేపమాక, పైకి లేపమాక. పెద్దది రే జా పారా రే కొడాయిరా. ఎర్రగొర లిఫ్ట్ కొద్దిగా. వీడియో మాత్రం సరిగ్గా రాలేదురా. అరే నువ్వేం మాట్లాడుతున్నారు? అదిరా దారం తీయదురా. మనోడైతే లాగాడయ్యా. ఎర్రగొరక లాగేశాడు. నాకు తెల్లగా పడిందిరా. కొడాయి అనుకున్నా నేను. మంచి సైజే పట్టాడయ్యా. దా పట్టుకో. పట్టింది నువ్వేగా, పట్టుకో. దా పట్టుకో, చూపి. ఇటు పట్టుకో, పట్టింది నువ్వేగా. రా ఇటు. 3 తప్పించుకుంటే అట్లా చేపని. ఇప్పుడు ఓకే మా. ఈ రాడ్డుకి రీలుకి పడ్డది. చేప అయితే మంచి సైజు ఉంది. ఓకే చేపని ఇట్లా పెద్దది వచ్చినట్టుందిరా. ముయ్యలన్నీ గుంపులు దూకుతున్నాయి. పెద్దది వచ్చినట్టు. నువ్వు తీసేయిరా. చూడు ఏంద్రా చేపని ఇసిరేసా. నువ్వు తీసేయిరా. మళ్ళీ వేసుకున్నాను చిక్కంలో ఫస్ట్. అరే ఒక చేప పడింది. పోతుంది. ఎయిరా పోతుందిరా. ఎయిరా. బావులు కొట్టట్లేదు. రారా ఎయిరా ఫస్ట్. నువ్వు తర్వాత తీసుకున్నావు చిక్కంలో. ఉందా పోయిందా? పోయిందా?
ఉందిరా రాళ్ళల్లో. ఇప్పుడు ఉందా లేదా? లేదురా లోపలికి. ఇది పట్టుకో నేను చూస్తా. లోపలికి వెళ్ళింది రాదులే రాదులే. చూద్దాం అసలు రాదు. ఏం చేప? రెడ్ స్నాపర్ ఇప్పుడు పడినంత. ఒరే నాయాల కొట్టుకుంటుందిరా ఈడే ఆడు. ఆడే ఉందిరా ఆడే పడింది. ఇంకాడుంటదిలే కానీ. ఛా రే నాయాల అంత పైకి ఎక్కమాక, కిందకి రా. కిందకు వచ్చాడు. దిగా నుంచి కిందకి దిగు. రూముకుంటూ వస్తుంటే అవి భయపడుతున్నాయిరా. నీళ్లు చాలా క్లియర్గా ఉన్నాయి మా అసలు. మంచి సైజు మనకైతే ఒక్కటైతే దొరికింది. ఇంకా మిగతాయి మాత్రం 3-4 పోయినాయి. ఇంకోటైతే అసలు బయటకు వచ్చే పోయింది. దీని ఏదైతే సైజ్ అయితే బాగుంది. మావ మనకు పడ్డ ఈ రెడ్ స్నాపర్ ని కాటాకేస్తే 480 గ్రాములు ఉంది. ఇంకా మనకైతే దీనికి గాను 100 రూపాయలు అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో. కొన్ని 100 బోట్లు ఉంటాయి ఇక్కడ. మొత్తం లెక్క కనికేస్తే ఖచ్చితంగా 100 పైనే ఉంటాయి. ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి బోట్లు. ఐస్కి ఎక్కిస్తున్నారు ఇక్కడ. ఐస్ వేసి ఎక్కిస్తున్నారు చేపలన్నిటిని. చిన్న చేపలు, పెద్ద చేపలు, అన్ని రకాల చేపలు ఉన్నాయి. ఇక్కడైతే పోదాం, పోయి చూద్దాం. బోట్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఇదే మెయిన్. బోట్లు చూడండి మా అసలు ఏం మాట కామాట. బోట్లు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. ఇద్దరు మా ఇదే బోట్లు. ఏం బోట్ ఇది? ఉప్పలు తిన్న బోట్లు. ఇంతకు ముందు ఇది కొండ అనుకుంటా మా. చెక్కేశారు కొండని. కొండని చెక్కేసి పొట్టేశారు. ఇంకా చెక్కుతున్నారులే. కొండ కాదు మామూలు తెచ్చి పోసిన మట్టి అది. ఆడ బొక్క పెట్టి తీసుకుని వచ్చి ఈడ పెట్టి ఏం అంతగా లేదు. ఇంకా రెడీ అవ్వాలి. రోడ్లు అయితే బాగున్నాయి. రోడ్డు భలే ఉంది కానీ చెట్లు బాగా సెట్ అయినాయి. ఈ చెట్లు కూడా ఈ రోడ్డుకి చాలా బాగుంది. చూడండి ఇసుక మాఫియా. అది మినిమం ఉంటుంది ఇసుకతో. ఫ్రీరా ఇసుక. ఓహో ఫ్రీనా ఇసుక? చల్లుకున్నోడికి చల్లుకున్నంత. చల్లుకోవడమే. కానీ పోర్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇటు ఎందుకురా? నుంచి పోతే సరిపోయేది కదరా. ఏం మంచిగా నువ్వు. లేదురా దారి. సర్లేపా, ఎవరన్నా పట్టుకోవాలనా అలా. ఓహో ఆడేస్తున్నారు ఆల్రెడీ ఎవరు. ఇదైతే రెండో పక్క. పొద్దునైతే మనం అటు పక్క పట్టాము. అక్కడ ఒక పడ్డాయి కదా, అవి చూసారు కదా. 4-5 చేపలు లాగాయి. ఒకటి వచ్చింది మనకి బయటికి. ఇదైతే రెండో పక్క అనమాట. ఇక్కడ ఏం పడతాయో చూద్దాం ఇప్పుడు. మనం నడుస్తున్నా కానీ మన చూపు మాత్రం ఆ నీళ్ళల్లోనే ఉంది. పడిద్దా నాకు పడిద్దో ఎవరికి పడిద్దో చూడాలి. ఏదో తవ్వుతున్నారు ఈడ. వారి పనులు చేపలు అయితే భలే ఉన్నాయి. ఇంకా వారం సాయంత్రం అయిపోయింది. మనోడి దగ్గర మ్యాటర్ కూడా అయిపోయింది. ఇంక వెళ్ళిపోతున్నాము ఇంటికి.